ఓం శాంతి. ఈరోజు డిసెంబర్ 24వ తేదీ 2025 శివబాబా వినిపించిన మురళీ సారాంశము. మధురమైన పిల్లలు, అవినాశి జ్ఞానరత్నాల దానమే మహాదానము. ఈ దానం చేయటం ద్వారానే రాజ్యం అనేది ప్రాప్తి అవుతుంది. అందువలన మహాదానులుగా అవ్వండి అంటున్నారు బాబా. ప్రశ్న: ఏ పిల్లలకు సేవ చేయాలనే ఆసక్తి ఉంటుందో వారి ముఖ్యమైన గుర్తులేవి? సమాధానం: మొదటి పాయింట్, వారికి పాత ప్రపంచం యొక్క వాతావరణము ఏ మాత్రము అంటే ఏ కొంచెం కూడా నచ్చదు. రెండవ పాయింట్, వారికి సేవ చేసి చాలామందిని తమ సమానంగా తయారు చేసుకోవటంలోనే సంతోషం అనేది ఉంటుంది. మూడవ పాయింట్, చదివించటంలోనే వారికి విశ్రాంతి లభిస్తుంది. నాలుగవ పాయింట్, ఇతరులకు అర్థం చేయిస్తూ గొంతు పాడైపోయినా వారు సంతోషంగానే ఉంటారు. ఐదవ పాయింట్, వారికి ఇతరుల ఆస్తి అవసరం ఉండదు. ఏ ఆస్తి వెనుక వారి సమయాన్ని వ్యర్థం చేసుకోరు. ఆరవ పాయింట్, అందరి నుండి వారి సంబంధాలు అంటే మోహం అనేది తెగిపోయి ఉంటాయి. ఏడవ పాయింట్, వారు తండ్రి సమానంగా ఉదార చిత్తులుగా ఉంటారు. వారికి సేవ తప్ప ఇంకేది కూడా మధురంగా అంటే ఇష్టంగా అనిపించదు అంటున్నారు బాబా. ఈరోజు పాట ఓం నమః శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, పగలు రాత్రి సేవ చేయాలనే చింత ఉండాలి. మిగిలిన బంధనాలన్నీ తెంచేయాలి. సేవ లేకుంటే సుఖం ఉండదు. సేవ చేసి మీ సమానంగా తయారు చేయాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, తండ్రి సమానంగా ఉదార చిత్తులుగా అవ్వాలి. నాడిని చూసి అందరికీ సేవ చేయాలి. సొంత తనువు, మనస్సు, ధనమును భారతదేశం యొక్క కళ్యాణం కొరకు ఉపయోగించాలి. స్థిరంగా అచంచలంగా అయ్యేందుకు ఆజ్ఞాకారులుగా, నిజాయితీ పరులుగా అవ్వాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నల వల్ల నుంచి సదా ముక్తులుగా ఉండేవారు విశ్వ సేవాధారి చక్రవర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎప్పుడైతే స్వదర్శన చక్రం రైట్ వైపుకు తిరిగేందుకు బదులు రాంగ్ వైపు వెళ్ళిపోతుందో అప్పుడు మాయాజీతులుగా అయ్యేందుకు బదులు పరదర్శనం యొక్క చిక్కులనే చక్రంలోకి వచ్చేస్తారు. దాని ద్వారా ఎందుకు, ఏమిటి ఇలాంటి ప్రశ్నల వల తయారైపోతుంది. ఈ వలను స్వయమే రచిస్తారు, స్వయమే అందులో చిక్కుకుపోతారు. అందువలన నాలెడ్జ్ఫుల్గా అయ్యి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉన్నట్లయితే ఎందుకు, ఏమిటి అనేటటువంటి ప్రశ్నల వల నుంచి ముక్తులుగా అయ్యి యోగయుక్త జీవన్ముక్త చక్రవర్తిగా అయ్యి తండ్రితో పాటు విశ్వ కళ్యాణం యొక్క సేవలో చుట్టూ తిరుగుతూ ఉంటారు. విశ్వ సేవాదారులుగా, చక్రవర్తి రాజులుగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: ప్లేయింగ్ బుద్ధి ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకువస్తే సఫలత అనేది ఇమిడి ఉంటుంది అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.